స్వార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీవు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి వందనాలు స్తోత్రములు. మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. నీవు ప్రేమించిన నీ పిల్లలను తీసుకుని వచ్చావు. అనేక రీతులుగా నీ గ్రంథంలో ఉంది మాతో మాట్లాడి మమ్మలను నీ బిడ్డలుగా స్థిరపరచుకుంటున్నందుకు వందనాలు నాయన. ఇప్పుడు నీ మాటలు వెలువరుచున్నాం తండ్రి. మాతో మాట్లాడు. వాక్యమయం చేస్తున్నాము. నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకేమీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 70వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఎంత కఠినముగా ఉన్నదో చూడండి, ఎంత విచారకరముగా ఉన్నదో చూడండి. ప్రియులారా, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారు. ఇదిగో యూదా ఇస్కరియోతు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పాఠం మనకు ఎందుకు ఇచ్చారంటే, మనము ప్రభుతో ఉంటూ ప్రభువులో ఉంటూ అతని వలె మనం ఉండకూడదని మనం సరి చేసుకోవడానికి ప్రభు ఈ మాటలు, ఈ వాక్యాధారం విధానం మనకు ఇస్తున్నాడు. పిల్లారా, యూదా ఇస్కరియోతు గురించి ప్రభు చెప్పిన మాటలు ఎంత విచారకరముగా ఉన్నాయో ఆలోచించాను. చాలా విచారకరం, దుఃఖకరముగా ఉన్నాయి. ప్రభు భూమి మీద ఉండగా 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారండి. అనేక మందిని కాదండి. వారిలో ఇస్కరియోతు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. రొట్టెలు చేపలు గంపల్లో పంచాడు ప్రజలకు. ఆయన శిష్యుడుగా గొప్ప మర్యాద పొందాడు. ప్రియులారా, ప్రభు ఆయనకు డబ్బు సంచి కూడా ఇచ్చారండి. ఇది మన పాఠం ఏంటంటే, అవకాశములు. దేవుడు ప్రతి మనిషికి కూడా అవకాశాలు ఇస్తాడు. నీకు నాకు అందరికి కూడా అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. నిన్ను ప్రేమించిస్తున్నాడు. ఇదిగో యూదా ఇస్కరియోతును ప్రేమించి ఎన్ని రీతిలుగా ఆయనకు అవకాశాలు ఇచ్చేయడం చూడండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ప్రత్యక్ష సాక్షి. ఇవన్నీ అతనికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రియులారా, అనేక ఈ అవకాశాలే కాదండి, అనేక హెచ్చరికలు చేశాడు ప్రభు. అనేక హెచ్చరికలు చేశాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21లోను, మార్కు 14:18లోను, లూకా 22:47-48లోను మీలో ఒకడు నన్ను అప్పగించును అని చెప్పారు. అందరూ కలవరపడిపోయారు. యూదా కూడా కలవరపడిపోయారు. నేనా నేనా అని అడిగారు. యూదా కూడా అడిగాడు, నీవేనని కూడా చెప్పారు.
ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి, మార్చుకోలేదు. మత్తయి సువార్త 26:21 నుండి చూసాం. అందరూ బహుగా దుఃఖపడి నేనా ప్రభువా అని అడిగారు. ప్రభు చెప్పారు, నాలో కూడా పాత్రలో చెయ్యి వాడే అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు. 24-25 వచనాలు కూడా చూద్దాం చూడండి. అదే అధ్యాయంలో మనిషి కుమారుడు రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు. ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని. చూసారా ఎంత గొప్ప అవకాశములు దేవుడు ఇచ్చాడో, అంత గొప్పగా తప్పిపోయాడు. ఇందాక మనం ఆరాధనలో చదివిన భాగంలో 41వ అధ్యాయం కీర్తనలు 9వ వచనంలో చూసినట్లయితే, నేను నమ్ముకుని నా హితుడు ఏం చేశాడంటే ఆయనకే ఎదురు తిరిగాడు. ఎప్పుడు యూదా ఇస్కరియోతు పుట్టక ముందే దేవుడు రాసి పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలు. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవు అన్నట్టే నేనేనా నీవే. అప్పుడైనా మార్పు చెందాడా? ప్రియులారా, దేవుడు మనకు ఆయన నమ్ముకునే వారిగా మనల్ని ఏర్పరిచాడు. లోకంలో మన ఇళ్ళ దగ్గర చుట్టూ అనేకులున్నా కూడా నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నువ్వు ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నావా? ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తున్నావా? గొప్ప అవకాశం నీకు ఇచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 25వ వచనంలో స్పష్టంగా చెప్పారు. ఎంతో స్పష్టంగా చెప్పారు. మార్పు లేదు. ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశమును దుర్వినియోగపరుచుకున్నాడు యూదా ఇస్కరియోతు. ఇందాక మనం చదివాం 6వ అధ్యాయం యోహాను సువార్త 70వ వచనంలో ఏం చెప్పారు చూడండి. అతడు అపవాది. చూడండి, అపవాదులను ఎల్లగొట్టేటువంటి తండ్రి దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి ఒక మనిషి యూదా ఇస్కరియోతు అపవాదిగా ఉంటాడా? ప్రభు ఏర్పరచుకొని ప్రభు సంఘాల్లో ఉండి ప్రభు వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో ఉన్నామని చెప్పుకుంటూ అపవాదిగాను దయ్యాలుగాను ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించుకోవడానికే దేవుడు మనకి వాక్యం విధమిస్తూ ఉన్నారు. 26వ అధ్యాయంలో 49-50 వచనాలు మనం చూస్తే మత్తయి సువార్తలో బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ప్రియులారా, ఎందుకంటే వారందరూ కూడా ప్రభువును పట్టుకోవడానికి భయపడ్డారు. 2 కారణాలు ఉన్నాయండి. ఒకటేమో 11 మందికి ప్రభు స్వరూపం వచ్చేసింది. ప్రభు ఎవరో 11 మంది శిష్యులు ఎవరు కూడా గుర్తించలేకపోయేటటువంటి రూపు వారికి వచ్చింది. రెండవది, ఆయన పట్టుకుంటే కాలిపోతామేమో అనేటువంటి భయం వచ్చింది. ఎందుకని ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా వీళ్ళకి తెలుసు కనుక వీళ్ళకి దారి చూపించే మనిషి కావాలి. ఆయనకి డబ్బులు ఇచ్చారు. చూసారా? కనుక ఇక్కడ మనం చూస్తే 26వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనంలో చూడండి, ప్రభు అక్కడ కూడా మాట్లాడారు. 50వ వచనంలో చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొని. చూసారా? చివరి వరకు కూడా ప్రభు ఎవరిని విడిచిపెట్టాడండి. ఎవరిని విడిచిపెట్టాడు? చివరి వరకు కూడా అవకాశాలు ఇస్తుంటాడు. మనలో ఉన్నటువంటి లోకము
దుర్మార్గత, శరీర కార్యాలు, అక్రమమును బట్టి దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. ఇలాగ వెళ్ళి చనిపోయాడు. చూడండి ఒకసారి ఎలా చనిపోయాడు చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం 18వ వచనంలో చూసినట్లయితే, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ ఎంత భయంకరమైన మరణం. ప్రభువుతో ఉండి, ప్రభు శిష్యులుగా ఉండి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 5వ వచనం కూడా చూద్దాం. చూడండి, 27వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి గురిపెట్టుకొనెను. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశములు, గొప్ప హెచ్చరికలు, గొప్ప అద్భుతములు అన్నిటిని కూడా ప్రక్కన పెట్టిస్తాడు. సాతానే ఆయనే సాతాన్ అయిపోయాడు. బహు జాగ్రత్తగా ఉండాలి. అనుదినం ప్రార్థనలో, వాక్యములో, ప్రభు శక్తి పొందడంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభా, నేను ఇంకా ఏమైనా పొరపాటు చేస్తున్నానా అని ఆయన సన్నిధిలో అడిగి మనం మేలు పొందాలి. చూడండి, మనకు దేవుడిచ్చిన అవకాశాలు చూద్దాం. క్రైస్తవులుగా ఉండేదాన్ని ఇచ్చారు. ఎంతో మందికి లేదు ప్రియులారా. వారందరూ మన ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ వచ్చి కూర్చోడానికి వీల్లేదు. వాళ్ళు రాదు. మీరు ఆ మతమా, ఆ మతంలో దిగారా, ఈ మతంలో దిగారా అంటుంటారు. తీగలు తెస్తూ ఉంటారు. రావడానికి లేదు. నీకెంత ధన్యతో చూడండి. ఆయన బిడ్డల సహవాసం ఇచ్చారు, దైవ సన్నిధి ఇచ్చారు నీకు. ప్రియులారా, ఆదివారం ఆరాధనలో పాల్గొనే ధన్యత ఇచ్చారు. ఎన్ని అవకాశాలు చూడండి. పరలోక రాజ్య వారసులుగా చేశారు. వీటన్నిటినీ కాదని కఠిన హృదయము చేసుకుని ప్రభు ఇవ్వబడినటువంటి అవకాశాలను దుర్వినియోగపరచుకోకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారి విషయాలు చాలా రాశారు పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక అంశం చూద్దాం. చూడండి, 2 దొంగలు ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయంలో 33లో మనం చూసినట్లయితే, కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. ప్రియులారా, 2 దొంగలను, కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని. యోహాను సువార్త 19:18లో కూడా మనం చూసినట్లయితే, అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని యేసును ముంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసి. మార్కు సువార్త 17:27 చూద్దాము. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను కూడా అక్కడ సిలువ వేశారు. మత్తయి సువార్త 27:38లో కూడా ఉందండి. ఎందుకు చెప్తున్నామంటే, 4 సువార్తికులు, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 కూడా చెప్పారు. అప్పుడు కానీ సాక్ష్యం బలంగా ఉంది. చూడండి ప్రియులారా, వీరిరువురి జీవిత కాలంలో ప్రభు దగ్గరికి రావడానికి కుదరలా. వాళ్ళకి ఎందుకని దొంగతనాలు జరిగిపోయింది, కుదరలేదు. అక్రమం చేస్తూ జీవించారు. చూడండి, చివరకు చనిపోయేటప్పుడు ప్రభు వారిద్దరిని కూడా చెరొక ప్రక్కన చేర్చుకున్నాడు. ఎంత గొప్ప అవకాశమో చూడండి. అంతేగాక వీరిరువురు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు యొక్క అద్భుతాలు తెలుసు, వారికి సూచక్రియలు తెలుసు, ఎంత నీతిమంతుడో తెలుసు, అన్నీ తెలుసు.
కానీ ఇప్పుడు బ్రతుకున్న కాలంలోనే ప్రభు దగ్గర రావడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు చివరి గడియల్లో ప్రభువే చేర్చుకున్నాడు. అటు ఒకరిని ఇటు ఒకరిని, ఇద్దరికి కూడా అవకాశం ఇచ్చారు. ప్రియులారా, సమాన అవకాశం ఇచ్చారు ఇద్దరికి. ఒక అతనేమో ఉపయోగించుకున్నాడు, ఒక ఉపయోగించుకోలేకపోయాడు. చూడండి, ఇక్కడ వారి జీవితకాలం అంతా కూడా కుదరలేదు. అయితే ఎడమ వైపునున్న దొంగ తన దుష్టత్వమును ప్రభువుని గురించి అని తెలిసినా కూడా ఇష్టమైనట్టుగా మాట్లాడి ఇంకా తగ్గలేదు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయంలో 39వ వచనంలో చూద్దాం. 23:39 లూకా సువార్త. ఎడమ వైపునున్న దొంగ ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్ములను కూడా రక్షించుమని చెప్పాను. కొంతమంది కనబడే సత్యాన్ని కూడా ఒప్పుకోరండి. కొంతమంది కనబడే సత్యాన్ని కూడా ఒప్పుకోరు. చివరి వరకు కూడా ఆయన ఎటువంటి వాడో తెలుసు. నీవు క్రీస్తువు కదా, ఎందుకండి ఈ మాట? కొంతమంది ఇలా ఉంటారు, అలా ఉండకూడదనే దేవుడు ఇక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు ఇచ్చారు. చూడండి, 23వ అధ్యాయంలోనే 40-41 చూద్దాం. లూకా సువార్తలో, రెండవ వాడు అనగా కుడివైపునున్న దొంగ వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. అంతేకాకుండా మంచి ప్రార్థన చేసుకున్నాడు అన్నమాట. యేసు రాజ్యముతో వచ్చినప్పుడు చూడండి, అవకాశాలు దేవుడు సమానంగా ఇస్తుంటాడండి. ఆయనకి అంత గొప్పగా ఇచ్చాడు, ఇంకెంత గొప్పగా ఇచ్చాడని అనుకుంటాం మనం. వీళ్ళారా, నీవు భక్తిలో ఉండి దేవుడి రాజ్యంలో చేరడం గొప్ప అవకాశము. ఏంటండి, నాకు పెద్ద పోస్ట్ రాలేదు, ఏంటండి IAS రాలేదని అనుకుంటున్నామేమో. వాళ్ళు ప్రార్థన చేయడానికి తీరికలేదు, ఎక్కడికి వెళ్తే అర్థం పెట్టాలి. వారు ఎక్కడతారండి. కనుక ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే సమానమైనటువంటి అవకాశం ఇచ్చారు. లూకా 23:42లో ప్రార్థన చేసుకున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు. చూడండి, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ యొక్క కఠిన మనసు మారలేదు. ప్రభు దగ్గరకు వచ్చినా కానీ, ప్రభు ప్రక్కనున్నా కానీ, అయ్యో చివరిలోనైనా దేవుని దగ్గరకు వచ్చేసామే, ఇంత పరమాత్ముడి దగ్గరకు వచ్చామా, ప్రక్కనకు వచ్చామా అనేటువంటి ఆశ ఉందా, ఆయనకి సంతోషం ఉందా? ఇంకా పొగరు పట్టిన మాటలే మాట్లాడుతున్నాడు. వీళ్ళారా, రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే అందరూ దొంగలే, మనందరూ కూడా దొంగలే చూసుకున్నారు. 3:23లో అందరూ దొంగలే. అయితే నీవు ఎడమ వైపున ఉన్నావా, కుడి వైపున ఉన్నావా ఆలోచించుకో. అందరూ మనుషులందరూ కూడా దొంగలే. వారిని దొరలుగా చేయడానికి ప్రభు లోకానికి వచ్చింది. ఇంకా కఠినత్వము ఇంకెందుకంటే కాసేపు చావబోతుంది. ప్రియులారా, అలా ఉండకూడదు. ఇద్దరిద్దరిగా ఉంచాడు దేవుడు. భార్య భర్త ఇద్దరు ఉంచాడు. వారిద్దరికి మేలు చేశాడు. కుటుంబము బిడలిచ్చారు. ఆ భార్య ప్రార్థనకు వస్తే భార్య భర్త రావు. బాప్తిస్మం తీసుకుంటే ఆయన రాడు. ఆయన ఇదిగో ఈ యేసు ప్రభువును కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే ఏదో పొలంలో కలిపేస్తున్నారండి. ఏసై కూడా పొలం ఇచ్చి ఆయన కూడా తప్పు పొలంలో కలుపుతున్నారు. సర్వలోక సృష్టికర్త ఇంత గొప్ప మార్గంలోనికి, ఇంత గొప్ప వెలుగులోనికి ఇద్దరెందుకు రాకూడదండి? రాదు అంతే. ఇదిగో కుడి వైపున ఎడమవైపున ఉన్న దొంగలిద్దరిలో ఇద్దరెందుకు ఒప్పుకోకూడదు? ఒప్పుకోరు అంతే. ఇవన్నీ కూడా మనుషులకు సూచనగా ఉన్నాయి. వీళ్ళారా, మరి
ఇద్దరిని ప్రేమించాడు దేవుడు, ఇద్దరిని జత చేశాడు. ఇద్దరు కూడా ఒక మనిషి ప్రక్కన, స్కూల్లో కూడా అంతే కదండి, కాలేజీలో కూడా ఇద్దరు చదువుతుంటారు, ఇద్దరు రూమ్మేట్లే, ఒకడు దప్పుతాడు ఒకడేమో పాస్ అవుతాడు. ఏమైంది? వీళ్ళారా ప్రభు ఇచ్చే అవకాశాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఇందాక చెప్పాను, క్రైస్తవులుగా ఉండే ధన్యత మనకి ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ పట్టుకునేటువంటి ధన్యత మనకి ఇచ్చారు. అయ్యగారు ఎలా స్థుతించారో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని గురించి రోజు చెప్తాము. భూమి ఆకాశముల కంటేను, వెండి బంగారముల కంటేను గొప్ప దానము నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తుతులు. మాట్లాడిన పుస్తకం కాదండి. వీళ్ళారా 24 గంటలు చదువుతున్నాను. ఎప్పుడు మీకు ఉద్యోగాల ద్వారా ముందు నుండి ఎమ్మెల్యే గారి నుండి ఎప్పటికి ఇవాళ కొత్తగా ఉంటుందండి. బయట బాగా చదవాలండి. చూడండి, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కొన్ని మాత్రమే చూపిద్దాం. కనుక ప్రభు కుడి ఎడమల చేర్చుకున్నాడు ఇద్దరు దొంగలను. నిన్ను నన్ను కూడా ఆయన ప్రక్క చేర్చుకున్నాడు. ఇదిగో ఎడమ వైపునున్న దొంగ అవకాశం సద్వినియోగపరచుకోలేదు. కుడివైపునున్న దొంగ దేవుడిచ్చిన అవకాశము చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. ఇంకా ఉదాహరణలోకి వెళ్దాం. మనం చూసినట్లయితే సారెపతు విధవరాల దగ్గరికి వెళ్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. లూకా సువార్త 4:25. ఏలియా దినములందు 3 ఏళ్ళ 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలను ఏలియా సీదోనులోని సారెపతు ఆయన ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. ఇలా నీ బంధువులు, నీ ప్రియులు, నీ ఇరుగు పొరుగు వారు అందరూ ఉండగా ఇక్కడ మంచి వాక్యం వినే ధన్యత దేవుడు నీకే ఇచ్చారు. వీళ్ళారా దేవుడు నీకే ఇచ్చారు. సీదోనులో ఉన్నటువంటి సారెపతు చాలా మంది ఉన్నారు విధవరాడు. కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు. ఏది అక్కడికి వెళ్ళాడమ్మా? చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 17వ అధ్యాయంలో 2 నుండి చూసినట్లయితే కెరీతు వాగు దగ్గర ఏలియాని కరువులో చదవలేదు, చెప్పుకున్నాం, చదవక్కర్లేదు. కాపువనముల ద్వారా దేవుడు పోషించాడండి. సరే, ఆ ఏరు ఎండిపోయిందండి. కెరీతు వాగు ఎండిపోయేటప్పటికి దేవుడు ఏం చెప్పాడు? నీవు సీదోను పట్టణానికి సంబంధమైనటువంటి సారెపతుకు వెళ్ళమని చెప్పాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం 8-9 వచనాల్లో సారెపతుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చేసింది. ఆమె భూ సంబంధమైన ధనవంతురాలు కాదు, వీళ్ళారా పరలోక సంబంధమైన ధనవంతురాల. సరే, ఆమెకేం చెప్పాడు? ముందు అమ్మ కాస్త మంచినీళ్ళు తీసుకురమ్మన్నాడు. ఆమె తీసుకురావడానికి వెళ్తుంది ఊరు వెలుపల నుండి. ఈ లోపల ఏం చెప్పాడంటే, నాకు ఒక అప్పమ్మ తీసుకురమ్మని చెప్పాడు ఏలియాగా. అప్పుడు 17వ అధ్యాయం 12లో 17 మొదటి రాజులు 17-12 చూస్తే, అందుకామె నీ దేవుడని యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టడి పిండియు నూనె తప్ప అప్పం ఒకటి లేవు. మేము చావక ముందు కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. ఇక ఆగలేకపోయిందామె, ఉట్టు పెట్టుకుంది. తొట్టిలో పట్టడి పిండి, గుడిలో కొంచెం నూనె ఉన్నది. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఒక ఇబ్బంది వచ్చి పడింది. ఈయనేం చెప్తున్నాడమ్మా? ముందు నాకు ఒక అప్పమ్మ చేసి తీసుకున్నాం.
ఈ మాట ఎట్లుంటుందంటే దైవజనుడి మాట స్వార్థపరంగా ఉంటుంది. ఏంటి అసలు ఇక్కడ ఏం లేదంటే నాకు చేసుకుని నేను తినాను అంటాడు. లోకము ఎలాగ మార్చేస్తుందో చూడండి. దేవుడిచ్చే అవకాశాన్ని ఎలా మార్చివేస్తుందో, దైవజనుడి మాటలను, దైవజనుడు మనకి చెప్పే మాటలు ఎలా మారిపోతాయో ఆలోచించండి. స్వార్థపరంగా కనబడతాయి, స్వార్థపరంగా కనబడతాయి. అయితే మరలా హెచ్చరించాడు ఆయన. ఎందుకని ఆమెకు ఒక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు దేవుడు. 17వ అధ్యాయం 1 రాజులు 13వ వచనంలో ఏలియా మాట్లాడుతున్నాడు చూడండి. భయపడవద్దు, భయపడవద్దు, నువ్వు పోయి చేసుకొని ప్రియులారా ఆలోచించండి. అలా ఆమె చేయకపోయినట్లయితే దేవుడిచ్చిన అవకాశంను సద్వినియోగపరుచుకునేది కాదు. మీకు ఈ విషయం తెలుసండి, చాలాసార్లు వినుంటాం. కానీ ఆ వారు బ్రతికినంత కాలపడ్డ ఆ పిండి అంతే ఉండేది, నూనెమో ఆ కొంచెమే ఉండేది. 4 రోజులు 3 రోజులు చూశారట. చూసిందంటే ఆమె కొంచెం ఒక అప్పం చేయడము, వాడి పిండి చూడడం అంతే ఉంది. మళ్ళా చేయడము, వాళ్ళ పిల్లలకి ఆమె కుమారుడికి వాళ్ళని చేసుకోవడం అంతే ఉంటుంది. రేపు ఏమైనా పెరుగుద్దా? రేపు పెరగదు, ఎప్పుడూ పెరగదు. అది అంతే ఉంటుంది. ప్రియులారా, పెరగాల్సింది చెప్పండమ్మా, భక్తి పెరగాలి. నీలో ఉన్న భక్తి పెరగాలి. నీ దగ్గర డబ్బు పెరగదు. అయ్యా ఏదైనా ఒక కట్ట వస్తే బాగుంటుంది, అబ్బా లాట తగిలిందంటే ఆడలకు మనకు కూడా తగిలింది, మన కింద రాళ్ళు తగులుతుంది, గోడలు పడతాయి, ఎదురు చెప్పాలి, తగిలితే బాగుంటుంది, బాగుంటుంది. దేవుని శక్తి అంటే అది కాదండి. ఒక ఇంగ్లీష్ ఆమె ఈ బోధ చేస్తూ ఆమె చెప్తుంది, ఎంతసేపు ఉన్నా కూడా ఆ పిండి అంతే ఉంటుంది, పెరగట్లా. ఎందుకని? ఈమె భక్తి కలిగిన ఆమె. అట్లయితే దేవుని శక్తి వచ్చేసింది. ఏదన్నా 4 బస్తాలు పిండేసారు అనుకున్నారు, అక్కడ ఏమీ లేదండి, ఒక బస్తా పిండి కూడా లేదు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్టు చేసింది. ఇది అక్కడ మనం గమనించవలసిన విషయం. ఏ పరిస్థితిలో, ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటే, అయ్యా దైవజనుడు కనుక ఆయన 4 కిలోలు లేదా 1 కిలో పిండి అన్నా ఉంటే ఆయన కూడా చేసుకుంటున్నారు. కానీ వట్టడి పిండి, ప్రియులారా, కరువు కాలం అంతా కూడా ఆమె తన ఇంటి వారిని, దైవజనులను కూడా పోషించింది. చూడండి, మీరు చూసినట్లయితే మనం 1 రాజుల గ్రంథంలో 17, 8, 9 వచనాలు మరొకసారి చదవండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతము ఊరికి పోయి అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి సెలవిచ్చితినని చెప్పి, చాలు, నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి సెలవు. ఇటు వెళ్ళాడు అక్కడికి. అమ్మో, విధవరాలు ఎట్లా ఉందమ్మా? గొప్ప ధనవంతురాలా? చెప్పండి, గొప్ప ధనవంతురాలా కాదు. మా నాన్నగారు కొంతమంది సేవకు నన్ను తీసుకెళ్ళేవాడు. ఒక ఊరు వెళ్తే ఇక వేరే కష్టం. మన దేశంలో పొలాలు ఉన్నాయి తెలుసుగా, పెద్ద పొలాలన్నీ, చిన్న పొలాలన్నీ. సరే, ఇక అందులో ఆయన కూడా ఉన్నాడు. ఏం చెప్పాడంటే ఆయన, అయ్యా నన్ను కాస్త మంచి చూసి పంపించేది. అప్పుడు ఇంటింటికి భోజనాన్ని పిలిచేవాడు. కూటం అయినాక, అయ్యా మా ఇంటికి రండి అన్నయ్య, మా ఇంటికి. ఈయనేం చెప్పాడు, ముందుగా వీళ్ళు అందరూ దిక్కులేని వాళ్ళు కూటానికి వస్తున్నారు అనుకుని, అన్నయ్య నన్ను కాస్త మంచి చూసి పంపించను. అట్లయితే సరే, ఒక మొట్టమొదటి వచ్చి అడిగిందట, అన్నయ్య ఒకరు మా ఇంటికి రండి. అయ్యా నువ్వు వాడి వెళ్తే కుక్కి మంచం ఒకటేసిందంట. ఇక
దాంట్లో కూర్చొస్తే మామూలు వంకాయ కూరను పచ్చవేసి ఆ బియ్యం కూడా బాగుంటుంది. ఏందయ్యా ఇట్లా పంపించావు? అయితే నువ్వు ముందడిగా ఫస్ట్ ఆ ముందు వచ్చిన అన్నయ్య ఒక మొక్కడు ఇది ప్రియులా, దేవుని కృప, దేవుని శక్తి ఎలా ఉంటుంది చెప్పండి? నీ కంటి నిండా కనబడేది కాదు, కంటి నిండా కనబడేది కూడా ఊరినే పోతుంది, ఎగిరిపోతుంది. ఇక్కడ ఈ వాక్యం గమనించుకోండి. మొదటి రాజులు 17వ అధ్యాయంలో మళ్ళీ చదివించాను. ఎందుకంటే నిన్ను పోషించుటకు అచ్చట ఉన్నటువంటి ఒక విధవరానికి ఆ దగ్గర ఏముందమ్మా? ఏమి లేదమ్మా. ఈయన ఆమె దగ్గర దేవుని శక్తిని ఆలోచించడానికి అలా భక్తులైన వారు దేవుని శక్తితో బ్రతికి పరలోకానికి చేరారు. కనుక ఇక్కడ మరి కృంగిపోయేటప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. ఇదిగో 17వ అధ్యాయం 13వ వచనంలో ఏలీయాని హెచ్చరించాడు, భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, కరువు కాలం అంతా కూడా దేవుడు పోషిస్తాడు. నమ్మింది ఆ మాటలన్నీ వెళ్ళింది. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే భక్తి లేకుండా వినే మాట వినకుండా, దైవజనులు చెప్పిన మాట వినకుండా మనము ధనవంతులు కావాలనుకుంటే దేవుని శక్తిని పక్కన పెడితే ప్రియులారా ప్రయోజనం ఏమి కూడా ఉండదండి. కష్టములో, నష్టములో, ఇబ్బందిలో దైవజనుడు చెప్పినటువంటి మాటను విని చేసింది కనుక ఆమె పేరు గ్రంథంలో రాయబడింది. ఆమె ఒక దైవజనుని పోషించేటువంటి ఆమెగా ఎదిగింది. ఆమె మనం కూడా అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. అక్కడే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇందాక చదివారు కదా, ఇప్పుడు 27వ వచనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయంలో 27వ వచనం. మరియు ప్రవక్త ఎలీషా కాలం ముందు ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవరు శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు ప్రియులారా ప్రభు స్వయముగా చెప్పిన మాట. చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ ఛాన్స్ అవకాశం ఎవరికి వచ్చిందమ్మా? నయమానికి వచ్చింది. కానీ ఈయన కూడా బాగా పగలబట్టున్నాడు. ఈయన సరాసరి వెళ్ళిపోయి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలే. ఇక వెళ్ళాడు. ఈయనేంటమ్మా? నయమానేంటి ఏ ఉద్యోగం చేస్తాడు తెలుసా? సిరియా దేశపు సైన్యాధిపతి. కుష్ఠరోగి గ్లౌజులు వేసుకుని కుష్ఠరోగం లేదన్నట్టుగా తిరుగుతుంటాడు అన్నమాట ఊరి మీద. ఇక ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక అమ్మాయి 2వ రాజులు 5:3 చూడండి. అసలు మీకు అది ఒరిజినల్ చూపించాలిగా చదువుకోవడానికి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నది ఆమె ఎప్పుడు కూడా చెబుతుంది, షోమ్రోన్లో ఉన్నటువంటి దైవజనుడి దగ్గర ఉండాలని చెప్పి ఆయన భార్యకి చెప్తే, ఆయన భార్య ఆయనకి చెప్తే, ఆయన రాజుగారికి చెప్తే, సిరియా దేశపు రాజుగారు ఇశ్రాయేలు రాజుగారికి కబురు చేస్తే ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడండి. రాజు వెడలే రవి తేజములలాగా అన్నట్టుగా రథాలు గుర్రాలు వేసుకుని. ఎవరమ్మా వెళ్ళింది? ఎవరు? నయమాన్ అనేక కుష్టి వేదాన్ని వెళ్ళాడని చెప్పండి. మరి వాళ్ళ ఎగతాళి చేయడం కాదు, మానవుని యొక్క స్థితి ఎలా ఉందో చూడండి. టీవీ మీద వెళ్ళాడు. ఎలీషా గారు ఏమన్నాడు తెలుసా? అయా, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యోర్దాను నదిలో 7 సార్లు మునిగేడు నువ్వు స్వస్థత పొందుతావు. ఎడమంది ఈ నెలలో అసలు ఒక చేత కబురు చేశాడు. ఎంత కోపం వచ్చిందో తెలుసా నయమానికి? నేను ఒక దేశానికి సైన్యాధిపతిని అయితే ఆ పొగలు తగ్గడానికి ఎలీషా గారు వెళ్ళలేదు. ఏమండి, రోగం వచ్చిన వాళ్ళకి డాక్టర్ గారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వైద్యం చేస్తాడా? చెప్తారు, అయ్యా
చాలా జాగ్రత్త ప్రార్థన చేయండి ఆపద వచ్చిందని అని వచ్చే ఆదివారం రాయండి నాకు కుదరదు. మనమే చేసుకోండి, మీరు చేసుకోండి ప్రార్థన. అలా కాదండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ప్రభు చెప్పిన పద్ధతిలో రావాలి. ఇప్పుడు నయమాన్ వచ్చేసాడండి, గుర్రాలు రథాలు వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి ఎలీషా గారు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యోర్దానులో 7 మాట మునిగి ఇంటికెళ్ళమని చెప్పాడు. ఈయన మాత్రం బయటకు రాదు, గాలికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి మా ఊళ్ళో లేవా నదులు? మా ఊళ్ళో లేవా అని చెప్పేసి మీ ఊళ్ళో ఉంటే ఈ రోగం ఎందుకు వచ్చింది? వీళ్ళారా మనిషిలో ఉన్న గర్వం, పొగరు ఎలా ఉంటుందో చూడండి. వెళ్ళిపోతుంటే మళ్ళా ఒక సైనికుడు చెప్పాడట, అయ్యా ఈ బాపట్ల పట్టణం అంతా 3 రోజులు భోజనం పెట్టమంటే పెడతాం కదా నువ్వు ఉండి, అంత డబ్బు నీ దగ్గర, చిన్న పనే కదా ఆయన చెప్పింది, చెయ్యి బాగుపడతామని చెప్పాడు. సరే మళ్ళీ మార్చుకుని మనసు వెళ్ళిపోయి యోర్దానులో 7 సార్లు మునిగేసరికి పసి పిల్లవాడి దేహంలాగా అయిపోయిందండి. వీళ్ళారా ఇదిన మనం నయమాన్ గురించి మాట్లాడేది. దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు సాతాను చాలా చాలా కల్పిస్తుంది. ఎవరన్నా బాగాలేదంటే అయ్యా ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేసి తీసుకొచ్చి, అలా కాదండి. వారికి ఏం చెప్తారంటే, అయ్యా ఆదివారం గుడికి రండి, ఆదివారం గుడికి వచ్చి కూర్చోగలిగితేనేమో నీ రోగము అన్ని పోతాయి, నీ సమస్యలు కూడా రావాలి ఇక్కడ దాకా. కనుక ప్రియులారా, ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నయమాను దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకోలేకపోయాడు, కానీ సద్వినియోగపరచుకున్నాడు. ఇందాక మనం చదివిన వాక్యం చూశారు కదా, లూకా సువార్తలో ప్రభు స్వయంగా చెప్పారు ఈ మాటలు. 4వ అధ్యాయం లూకా సువార్త 4:27లో, మరియు ప్రవక్త ఎలీషా కాలం ముందు ఇశ్రాయేలీయులలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరునూ శుద్ధి నొందలేదు. ప్రియులారా, దేవుడు మనల్ని యవన కాలంలో అవకాశం ఇస్తాడు. ఆ పెళ్లి కాలేదు ఆగిందండి, పెళ్ళైనాక అవకాశం ఇస్తాడు. ఇక చివరికి ముసలోడైనా కూడా అవకాశం ఇస్తాడు. ఉద్యోగం ఉందండి, ఎట్లాగండి ఉద్యోగం అయిన తర్వాత అయినా వేపూర్లోనండి ఒక 20 మంది పిల్లల్ని వేసుకొని నేను ప్రతి ఆ శనివారం నాడు ఒక ఊరు వెళ్ళి కూటం పెట్టేవాడు. ఒక మాస్టర్ గారు ఏం చెప్పాడంటే, నాకు వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నాను ఇంకొక ఊరికి, అయ్యా ఇక నేను వచ్చే నెలలో రిటైర్ అయిపోతున్నాను, అచ్చగా నియమకే ఉంటాను, మీరు భలే మంచి పని చేస్తున్నారండి, రోజుకు ఒక ఊరి నిజమే. మళ్ళా మేము ఆ వచ్చే నెల పై నెలలో అదే మార్గంలో వెళ్తూ ఉన్నాం. గుర్తొచ్చింది నాకు ఆ మాస్టర్ గారు, అరే పోయి మాస్టర్ గారు నిలవంటరా అంటేను బయటకు వచ్చి మమ్మల్ని ఆధార మాట్లాడు, రేపు నాటు వేయాలి, నారు పెట్టాలి, నియమలు ఇవన్నీ ఎవరు చేస్తాడు అని ఇంత తెలియసాడు. నువ్వు చెప్పిన మాటేనయ్యా. అయ్యా ఆలోచించండి, ఆయన పోయినాక ఇక ఆ పొలం ఎవరన్నా నాటేస్తాడంటారా? ఏమా చెప్పండి, ఎవడన్నా నాటేస్తారా? వాడి గంపాడు తాత నాటేస్తాడు. వీళ్ళారా మాటలైతే చెప్తాం, మనము రాలేమంటరా? ఏంటంటే 40 దినాలు రండి అని అడిగేవాడు. అప్పుడు మాకండి మాకు అసలు కుదురుతుంది, ఒక రోజు కుదురు అచ్చగా 365 రోజులు ప్రభు దగ్గర ఉండేటువంటి దాన్ని చీకట్లో కూర్చోవచ్చు. కనుక ప్రియులారా, మనము దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. నయమాను సద్వినియోగపరచుకోకుండా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇదిగో సారిపోతు విధవరాలు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా చాలా నిజమైన కారణాలు అవి. కానీ కష్టమైనా సరే ప్రభు చిత్తం నెరవేర్చి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఒక్క విషయం, చిన్న రిఫరెన్స్ మీకు చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్దాం.
ఒక్క మాట చూపించి మీకు నేను 8వ వచనం చదవండి. అయితే వాడు అయితే అయ్యా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఆ, ఎరువుగే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది పిల్లారా, చూడండి, ఒక చెట్టు ఉన్నది, అంజూరు చెట్టు ఉన్నది ద్రాక్షవనంలో. అది 3 సంవత్సరాల నుంచి కాపు కాయట్లేదట. యజమాని వచ్చేసాడు, ఎందుకయ్యా ఇది 3 ఏళ్ళు కాపు కాయకుండా ఉంటే నరికి పారేసేమన్నా. మన ఇంట్లో కూడా అంతేగా, అది కాపు కాయకుండా ఉందంటే ఇగో ఒకటిగా అందరూ నరకండ్రా, కొట్టండ్రా, గులిగెత్తురాలా అని అంటుంటారు, దాన్ని పీకేసేయడానికి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, మీ బైబిల్లో 13వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనంలో చివరిలో ఉన్నది, ఈ సంవత్సరము కూడా ఆయన ముంచాడండి. లేకపోతే చాలా మంది, మనం ఈ పేపర్లు చూస్తున్నారా, మా కాలేజీలో పనిచేసే కనుక పేపర్లు చూసే అలవాటు, ఉదయాన్నే పేపర్లు చూస్తాం. చూడండి, భారతదేశంలో కరోనా వలన 40 లక్షల మంది చనిపోయారని నిన్న పేపర్లో రాశారు. నిన్న కానీ మొన్న కానీ 40 లక్షల మంది. ఎంత ఘోరం చూడండి. ఇక్కడ మన వాక్యం చెప్పండి, ఈ సంవత్సరము కూడా ఉండని. మన శక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన జాగ్రత్తలు, మన ఆహారం కానే కాదండి. ఆయన కృపను బట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సద్వినియోగపరుచుకొని వాక్యం విని వాక్య ప్రకారంగా మనము జీవించాలి. అనుదినము చేయవలసిన పనులు ఉన్నాయి, చెప్తూ ఉన్నాము. ప్రతిదినము కూడా దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దైవజనులు మాట చెప్పారు, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలన్నారు. అది వినయ మాటలండి, చేయలేదు. అంత చిన్న విషయానికి కూడా మా దేవునికి వందనాలు చెల్లించాలి. కనుక ఆయన మనలను సజీవులుగా ఉంచారు కనుక ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడండి దేవుడు. ఎన్నడూ వదిలిపెట్టడు. తల్లి అయినా తండ్రి అయినా విడిచిపెడతారు, కానీ దేవుడు ఏ మానవుని కూడా విడిచిపెట్టడు. వారు ఎటువంటి వారైనా సరే, ఎవరైనా సరే, ఆయన నమ్ముకున్నా సరే నమ్ముకోకపోయినా సరే, ఆయన మాత్రము చాలా జాగ్రత్తగా వారిని కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అవకాశాలు ఇస్తారు. వాటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే దేవుని యొక్క గొప్ప దీవెనను ఈ లోకంలోనూ పరలోకంలో కూడా మనము పొందడానికి వీలవుతుంది. కనుక అలాగూ మనం ఉపయోగించుకోవాలని దేవుడు ఇక్కడ ఏదైనా మనకి వర్తమానం ఇచ్చారు. అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు కనుక అట్టి దీవెన దేవుడు మనకి ఎలాగో అనుగ్రహించుగా. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమగా మాత్రండి, దయగల దేవా, ప్రతి మానవునికి నీ పోలిక, నీ స్వరూపం, నీ లక్షణాలు ఇచ్చి ప్రభువుని ప్రేమించి ఉన్నావు. తల్లి కన్నా తండ్రి కన్నా అటువంటి నీవు ప్రతి విషయంలో అనేక అవకాశాలు ఇస్తున్నావు. బాగుపడడానికి, నీ వైపు తిరగడానికి, వెలుగులు నడవడానికి, పరలోకరాజ్యంలో చేరడానికి. అయితే అనేక మంది ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. ఇదిగో వాక్యం వినిచిన బిడ్డలందరికీ కూడా నీవు ఇచ్చిన తరుణములను, అవకాశాలను సద్వినియోగపరచుకుని ఘనముగా, నీకు మహిమకరముగా జీవించే కృప, దీవెనకరంగా జీవించే కృప దయచేయమని దీవెనకంతా చేస్తున్నాము. నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.